హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బోటి ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్గా బోటీని అయితే క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్న బోటీని మా వదిన కుక్కర్లో అయితే వేస్తుంది. కట్ చేయలేదు అనుకుంటున్నారా? ఉడకబెట్టిన తర్వాత కట్ చేస్తుంది. అప్పుడైతే ఈజీగా కట్ చేయొచ్చు అంట. అందుకని మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. సో అందులో అయితే వాటర్ అయితే నింపేసింది కుక్కర్లో అయితే తొందరగా బాయిల్ అవుతుంది. ఎన్ని విజిల్స్ రావాలి దినా? 3 to 4 అంట. సో ఇలా ఉడికింది బోటి. దీన్ని ఇప్పుడు మా వదిన చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది. చూడండి. సో బోటీని అయితే చిన్న చిన్న పీసెస్గా ఇలా అయితే కట్ చేసుకోవాలి. పచ్చి దానికంటే ఉడకబెట్టి దాన్ని కట్ చేసుకుంటూ చాలా ఈజీ అంట. అందుకనే మా వదిన ఇలా కట్ చేస్తుంది. సో ఫైనల్గా బోటి కట్టింగ్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టింది. ముందుగా ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోయాలి. ఫ్రై కదా కొంచెం ఎక్కువ పోయాలి. నూనె కాగింది. ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ తాలింపు వేయాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వదిన అదేంటిది? చేపల ఎగ్, దీన్ని జన అంటారు. ఓకే, జన ఫ్రై ఫ్రై అంటారు. జన ఫ్రై. చూడడానికి చాలా బాగుంది. తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఓకే తిందాం తర్వాత. ఉల్లిగడ్డలు మగ్గినాయి వదిన? చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు బోటి వేస్తుంది. సో ఫ్రైకి మధ్యలో కలుపుతూ ఉండాలి వదిన. గ్యాస్ ఫుల్గా ఉండాలా? స్లో ఉండాలి. దగ్గరికి అవుతుంది. అప్పుడు కొంచెం ఇంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయాక అప్పుడు కొంచెం కారం వేసుకుంటే. సో మన బోటీ కూర యాడ్. సో ఫ్రై అయింది వదిన. ఇంకా కావాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు మనం కొంచెం నూనె లేకని ఇవ్వాలా? ఓకే, కారం వేసేస్తావా? ఓకే. సో మీకు తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. స్పైసీ లవర్స్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మేము వచ్చేసి స్పైసీ లవర్సే. మూత పెట్టేస్తే వదిన ఇంకోసేపు మగ్గాలా? ఇంకా చాలా మగ్గాలి. దగ్గరికి రావాలి ఫ్రై. ఓకే, అయిందా వదిన కూర? ఇంకా రాలే, కలుపుదాము. చాలా మగ్గాలి, దగ్గర కావాలి. ఇంకా టైం పడుతుంది. వదిన బోటి ఫ్రై రెడీ అయిపోయిందా? సూపర్ వచ్చేసింది. ఓకే, లాస్ట్ మనం ధనియాలు కూడా వేసుకొని. యాక్చువల్లీ ఇది సేమ్ మనం పెళ్లిళ్ళలో ఫంక్షన్లో చేస్తారు కదా, సేమ్ అంతే ఉంది. అలాగే ఉంటుంది. తింటే చాలా టేస్టీ. మరి నువ్వు మహబూబ్ నగర్ స్టైల్ ఎప్పుడు చేస్తావు? అక్కడ నెక్స్ట్ వీడియో చేద్దాం. పచ్చిమిరపకాయలు కారం వేసి చేస్తావు కదా, అది బాగుంటుంది చూడడానికి అయితే. ఓకే రెడీ అయిపోయిందా? మసాలా అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాం. ఓకే, చూసారా బోటీ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
నిమిషం ఇప్పుడే రెడీ అయిందా? సూపర్ అయింది, చాలా బాగా. మనం అనుకున్న దానికంటే ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఓకే, తిందాం ఇక. ఓకే డన్.